సో ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళారు అంటే ఎంత టైంలో ఇంటికి తిరిగి వచ్చి? అక్క వాళ్ళ ఇంటికి మమ్మీ తీసుకురమ్మని చెప్పి నాకు చెప్పింది మమ్మీ. నేను ఒక్కదాన్ని వెళ్ళినా, అక్క ట్యూషన్కి వెళ్ళింది అన్నది. అన్ని నేను వచ్చేస్తున్నా, ఇంటి దగ్గర గల్లీలో ఉన్నా, ఇంటి గల్లీలోనే ఉన్నా. అక్క బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళింది. మళ్ళీ బయటకు వచ్చి మమ్మీ ఏమంటుంది అంటే శ్రీజన్ పట్టుకొని రమ్మంటుంది. ఆమె వస్తే మమ్మీ ఏదో మాట్లాడతారంట, ఎవరు వస్తారంట మేడం వాళ్ళు కౌన్సిలింగ్ తీసుకుంటారంట. ఆ రోజు పోయింది కదా, నిజాలు ఇప్పుడు నువ్వు వచ్చినావు కదా మాట్లాడదాం అనేసి మమ్మీ తీసుకురా అని చెప్పింది. నాకు లంచ్ తినేటప్పుడు నేను బయటకు పోయినాక మళ్ళీ అక్క వచ్చింది. అప్పుడు మా మమ్మీ చెప్పిందో లేదో నాకు తెలియదు. అప్పుడు నాకు ఐడియా కూడా లేదు. అంటే అక్కనే కదా నమ్మే పోయినా నేను. వాళ్ళు పోయినాక వాళ్ళు అప్పుడు ఇంట్లోనే ఉన్నట్టున్నారు. అంటే నేను వస్తున్నా అని చెప్పేసి చెప్పినట్టుంది లోపలికి పోయి. వాళ్ళు ఉన్నారో లేకపోతే పిలిచిందో తెలియదు. అప్పుడైతే నేను అక్కతో వెళ్ళి వచ్చేసరికి మమ్మీ పడిపోయి ఉంది. వెనకాల ప్లేట్ ఎక్కడ సుత్తుతో కొట్టారు. అయితే మమ్మీ చనిపోలేదనేసి మళ్ళీ అక్క వాళ్ళకి ఫోన్ చేస్తే మళ్ళీ ఇంటికి వచ్చి మమ్మీ డ్యూటీ చిన్నిస్తాను మమ్మీని. మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు ఉన్నావు అక్కడ? వాళ్ళు ఫస్ట్ వచ్చినప్పుడు నాకు తెలియదు వాళ్ళు వచ్చిరని. ఇప్పుడు అక్క చెప్తే తెలిసింది. నిర్ధారించుకున్నాక మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ పిలిచింది కదా, అప్పుడు కూడా ఉన్నావు? ఇంకా చనిపోలేదంట, వచ్చి చంపేయండి అని ఫోన్ చేసిందంట. సో ఇంట్లోనే ఉన్నటువంటి చెల్లి కూడా ఉంది. తేజశ్రీ చెల్లి ఉన్నటువంటి టైంలోనే అంటే ముందుగానే పక్కా ప్లాన్ చేసుకుంది తేజశ్రీ కూడా, తల్లిని హత్య చేయాలి